ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెక్ అందజేసిన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అల్లు అరవింద్ ఈ చెక్ ని అందజేశారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్, అదేవిధంగా అల్లు అర్జున్ ముగ్గురు తరపు నుంచి 2 కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్ ని దిల్ రాజుకు అందజేశారు. ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఆయనకు ఈ చెక్ అందిస్తున్నట్టుగా కూడా చెప్పారు. లీగల్ గా ఎటువంటి సమస్యలు రాకుండా ఇలా సజెస్ట్ చేశారు తమ లీగల్ టీం అని అల్లు అరవింద్ చెప్పడం కూడా మనం ఇప్పటివరకు చూసాం. అయితే రేపు ఒక కీలక మీటింగ్ జరగబోతోంది. ఉదయం 10 గంటలకు ఫిల్మ్ ఇండస్ట్రీ సభ్యులంతా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. ఆ భేటీకి సినిమా పరిశ్రమ నుంచి ఎవరెవరు అటెండ్ అవుతారు అనే ఉత్కంఠ ప్రస్తుతం ఉంది. కాసేపటి క్రితం దిల్ రాజు మాట్లాడుతూ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఫిల్మ్ ఫ్రాటర్నిటీకి సంబంధించిన చాలా మందిని ప్రభుత్వంతో కలిపే ప్రయత్నం చేస్తాను అని దిల్ రాజు చెప్పడం కూడా మనం చూసాం. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ సతీష్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, ఏమైనా సమాచారం ఉందా సినీ పరిశ్రమ నుంచి ఎవరెవరు రేపు సీఎంని కలవబోతున్నారని? అల్లు అరవింద్ని వెళ్తారా అని మీడియా ప్రశ్నించినప్పుడు కూడా అంతా వస్తారో అని మాత్రమే దిల్ రాజు చెప్పిన పరిస్థితి. ఎస్ బిందు, ఈరోజు శ్రీతేజ్ ని పరామర్శించడానికి కిమ్స్ హాస్పిటల్ కి అల్లు అరవింద్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, తర్వాత పుష్ప నిర్మాత యలమంచిలి రవిశంకర్ వచ్చారు. అట్లాగే 2 కోట్ల రూపాయల చెక్కులను అంటే అల్లు అరవింద్ గారు 1 కోటి రూపాయలు, అంటే అల్లు అర్జున్ 1 కోటి రూపాయలు, పుష్ప నిర్మాతలు 50 లక్షలు, సుకుమార్ 50 లక్షలు, అంటే మొత్తంగా 2 కోట్ల రూపాయలను ఆ కుటుంబానికి అందజేస్తున్నట్లుగా, అది కూడా త్రూ ఎఫ్డీసీ చైర్మన్ అయిన దిల్ రాజు గారి తరపు నుంచి కూడా అక్కడ ఇస్తున్నట్లుగా కూడా వీళ్ళు ప్రకటించారు. దిల్ రాజు గారు అయితే కీలక విషయాన్ని ఒకటి ప్రకటించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు 10 గంటలకు, ఉదయం 10 గంటలకి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కూడా, అంటే నిర్మాతలు గాని, దర్శకులు గాని, హీరోలు గాని అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయిపోతున్నారు. ఆల్రెడీ 10 గంటలకి మేము అనుకుంటున్నాము, మొత్తం కూడా వస్తారని చెప్పారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఏం చర్చించబోతున్నారు అనేది ఒక అందరికీ కూడా ఉత్కంఠగా నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ వర్సెస్, అంటే సినిమా ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని జరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా రేపు రేవంత్ రెడ్డిని కలవబోతున్న తరుణంలో అసలు ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, అంటే వాళ్ళు అక్కడ చర్చించేది ఏమేమి ఉంటాయి అని చెప్తున్నారు. ముఖ్యంగా బెనిఫిట్ షోలకు సంబంధించి టికెట్ రేట్లు పెంచుకుంటామన్నారు. అలాంటి మొత్తం కూడా, అంటే తెలంగాణ గవర్నమెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు కూడా మేము టికెట్ రేట్లు పెంచమని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి తరుణంలో వీళ్ళు ముఖ్యంగా రేట్ చేసే అంశాలు ఏంటి, ముఖ్యంగా అంటే ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ లో తెలుగు ఇండస్ట్రీ ఇక్కడే ఉంది. దాదాపు స్టూడియోస్ గానీ, తర్వాత ఇక్కడున్న ఫెసిలిటీస్ గానీ, ఇక్కడున్న ఎక్విప్మెంట్స్ గానీ, అంటే చాలా వరకు కూడా సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. ముఖ్యంగా రేపు వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ముఖ్యంగా మనం 3 అంశాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకటి, బెనిఫిట్ షోలు థియేటర్ల కంటే ఎక్కువ బడ్జెట్, అంటే ఇప్పుడు తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా సినిమా లెవెల్లో వచ్చేస్తుంది. పాన్ ఇండియా సినిమాగానే చూస్తున్నారు అందరూ కూడా. అందువలన బడ్జెట్ నిర్మాతలకు అనుగుణంగా, అంటే ఒక బడ్జెట్ అంటే దాదాపు 400-500 కోట్ల రూపాయలతోటి ఒక సినిమా వస్తుంది. అంటే ఇంత బడ్జెట్ పెడుతున్నప్పుడు ఇక్కడ వీళ్ళు థియేటర్ ముందు సంబంధించి ఫస్ట్ డే తర్వాత ఒక 1 వీక్ వరకు కలెక్షన్స్ పెంచుకోకపోతే వాళ్ళు నష్టపోతారని చెప్పేసి కూడా చాలా మంది, అంటే దాదాపు కరోనా తర్వాత నుంచి కూడా అందరూ అట్లాగే చేస్తున్నారు, అందరూ అడుగుతున్నారు. కాబట్టి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెంచుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో, సంజయ్ థియేటర్ ఘటన నేపథ్యంలో థియేటర్లో రేట్లు పెంచమని చెప్తుండటంతో కొంచెం ఇబ్బంది పడ్డారు. రేపు ఈ విషయాలపై ఖచ్చితంగా మాట్లాడతారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ట్యాక్సులు అంటే ఇప్పుడు వీళ్ళు షూటింగ్ చేసుకునే విషయాలు, షూటింగ్ లొకేషన్ సంబంధించి పర్మిషన్స్ గానీ, తర్వాత ఈ షూటింగ్స్ ఉండే చోట అంటే టెక్నీషియన్స్ వీటికి సంబంధించి ఒక ట్యాక్స్ అనేది ఉంటుంది. టికెట్ రేట్లపై ఒక ట్యాక్సులు, ఇలాగ ఈ ట్యాక్సుల మీద కూడా వీళ్ళు ఎక్కువగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య గ్యాప్ వచ్చిన దాన్ని, అంటే దిల్ రాజు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఒక ఫిలిం పర్సన్ గా, నన్ను సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి వారధిగా నన్ను ఎఫ్డీసీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి నియమించారు. కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీ తరఫున నేను రేపు అందరం కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా అన్ని మంచి పాయింట్లు జరుగుతాయి, అన్ని మంచి పరిణామాలు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సతీష్, అయితే ఎవరెవరి భేటీకి వెళ్తారు అనే ఉత్కంఠ కూడా కొంతవరకు ఉంది. ఎందుకంటే అందుబాటులో ఉన్న వాళ్ళ వరకు వెళ్తామని దిల్ రాజు చెప్తున్నారు. కానీ హీరోలు, దర్శకులు, నిర్మాతలు వీళ్ళంతా కూడా ఈ టీంలో ఉండబోతున్నారు అని ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర, ఎవరెవరు ఈ టీంలో ఉన్నారని? అయితే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇండస్ట్రీకి సంబంధించిన మెయిన్ పర్సనాలిటీస్, అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారా అంటే అందరూ హాజరవుతారు, ఖచ్చితంగా అందరూ వస్తారంటే అల్లు అర్జున్ వస్తున్నాడంటే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంది, రేపు అందరికీ నేను ఫోన్లు చేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరిని కూడా పర్సనల్ గా కూడా ఇన్వైట్ చేస్తున్నాను రేపు రేవంత్ రెడ్డి గారి సమావేశానికి. అందుకని తప్పకుండా అందరూ వస్తారని చెప్తున్నారు బిందు. ఓకే, సో
కొన్ని కామెంట్స్ గత కొంతకాలంగా విన్నాం. మీరు చెప్పినట్టుగా బెనిఫిట్ షోలు ఇకపైన ఉండవు అనే ఒక కామెంట్ విన్నాం. కానీ అట్ ద సేమ్ టైం మేము ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్స్ ఇస్తాము అనే ఒక మాట కూడా వినిపిస్తోంది. చిత్ర పరిశ్రమకి ఎలాంటి సహాయ సహకారాలు కావన్నా చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. వీళ్ళు ప్రత్యేకించి ఏమన్నా కోరుకుంటున్నారా? అట్ ద సేమ్ టైం చిన్న సినిమా వర్సెస్ పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా అనే ఒక డిబేట్ కూడా చాలా కాలం నడిచిన పరిస్థితి సతీష్. అండ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ గురించి కూడా ఆ యజమానులు వాళ్ళంతా కొంత ఆందోళనగా ఉన్న పరిస్థితి. ఎస్ కరెక్టే బిందు. ఎందుకంటే మనం రీసెంట్ గా కూడా చూసాం, తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కూడా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ కి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు సింగిల్ స్క్రీన్ కి ఊపిరి పోసేలాగున్నాయి. ఒక నిర్దిష్టమైన సామాన్యుడికి టికెట్ ధరలు అందుబాటులో ఉండాలి. ఒక నిర్దిష్టమైన టికెట్ రేటు పెంచితే మాకు లాంగ్ కనెక్టివిటీ ఉంటుంది. అంటే మేము అది అంటే ఇండస్ట్రీ బాగు కోసం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని కూడా బాగుపడతాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి సామాన్యుడికి అందుబాటులో టికెట్ ధర ఇది మనం గత గవర్నమెంట్ లో అంటే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు గవర్నమెంట్ గా ఉన్నప్పుడు సామాన్యుడికి టికెట్ ధర అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆయన తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు శిరోధార్యం అవుతున్నాయని చెప్పేసి కూడా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా విజయేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఆ టైప్ లోనే ఇక్కడ కూడా ప్రస్తుతానికి నడుస్తుంది. ఎందుకంటే సింగిల్ థియేటర్ కి అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్ లో అంటే వాళ్ళు చెప్తుంది ఒకటే, RRR లాంటి సినిమా గానీ లేకపోతే పెద్ద పుష్ప సినిమా లాంటి కానీ ఇప్పుడు మల్టీప్లెక్స్ లో చూడాలంటే కనీసం 1000 రూపాయలు అవుతుంది. ఒక ఫ్యామిలీ చూడాలంటే 2-3 వేలు అవుతుంది. ఇటువంటి తరుణంలో ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ లో 20 రూపాయలకు కూడా మేము చూపించగలుగుతాము. అందుకని సినిమా అనేది మాకు ఖచ్చితంగా సింగిల్ స్క్రీన్లకి ప్రాణం పోయాలి, అలాగే ఉండాలి డెసిషన్స్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ టోటల్ ధర్మిల రేపు సినిమా ఇండస్ట్రీ ముఖ్యమంత్రి తోటి ఏం చెప్తారు, ముఖ్యమంత్రి దగ్గర ఏం సమాధానాలు వస్తాయి, ఈ టోటల్ గా ఏం మాట్లాడుకుంటారు అనే దాని మీద ఉత్కంఠ అయితే నెలకొంది. రేపు అంటే చిరంజీవి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హాజరవుతారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మరి రేపు ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది మనం వేచి చూడాల్సిందే బిందు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.